జై శ్రీరామ్. నిన్నటి రోజున భాగ్యనగరం అనగా హైదరాబాదు సరూర్ నగర్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. అయ్యా మీరు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారంట, మీరు ఒకసారి స్టేషన్కి రావాలని అన్నారు. సరేనండి, అసలు ఎఫ్ఐఆర్ కాపీ పంపించండి, అలాగే సిఆర్పిసి 41A కింద నాకు నోటీస్ ఇష్యూ చేయండి అని అడిగాను నా నెంబర్కి, నేను కడపలో ఉంటానని. అయితే మీరు రావాలండి, అయితే సరేనండి రేపు వస్తానండి అని చెప్పాం, అంటే ఈరోజు. అయితే నేను మన పెద్దలకి దీని గురించి మాట్లాడినప్పుడు లలితన్న గారు, హమారా ప్రసాద్ అన్న గారు, ప్రియా చౌదరి అక్క గారితో నేను మాట్లాడినప్పుడు మధ్యాహ్నం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్ కాపీ చూసినప్పుడు సత్యభామ గారి పేరు అనేటువంటిది ప్రప్రదంగా అందులో చేర్చారు. వాస్తవాలు చెప్పి ఆగమం అడిగితే ఆగమాగం అవుతున్నటువంటి సాయిబాబా భక్తులు అసత్య ప్రచారాలు ఎవరు చేశారు అనేటువంటి విషయాలని పూర్తిగా లోతైనటువంటి కోణంలో అక్కడ మేము పోలీసులకు కూడా మేము తెలియపరుస్తాము. ఇక్కడైనా ప్రధానంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే, సత్యభామ గారికి మన అందరం కూడా అండగా ఉందాము. కేసులు పడిన దాడులకు ఎదుర్కొన్న ఎవరైనా కూడా ధైర్యంగా ధీటుగా ఎదుర్కోవడానికి సత్యభామ గారు ఎల్లబెల్ల కూడా సిద్ధంగానే ఉంటారు. అయితే హిందూ బంధువులు, సనాతన ధర్మ రక్షకులు అందరం కూడా మన సత్యభామ గారికి అండగా ఉందాము. ఒక స్త్రీమూర్తి, ఎందుకనంటే అజ్ఞానాన్ని అసత్యాన్ని పారదోలేదానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి స్త్రీమూర్తి సత్యభామ గారు. మనందరం కూడా సత్యభామ గారికి అండగా ఉందాం. నేను నా వంతుగా కూడా సత్యభామ గారికి నా యొక్క శేష జీవితం ఎంతైతే ఉందో పూర్తిగా కూడా సత్యభామ గారికి అంగరక్షకుడిగా ఉంటూ సత్యభామ గారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ నా జీవిత యాత్రను నేను కొనసాగిస్తున్నాను ఉన్న విషయాన్ని హిందూ బంధువులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. సత్యభామ గారి మీద కేసులు వేసినా కూడా దేనికైనా కూడా ముందుండి ఎదుర్కోవడానికి అంబావతుల అండకొండ రాముడు సిద్ధంగా ఉన్నాడు. హిందూ బంధువులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, సత్యభామ గారు హిందూ సమాజానికి ఎంతో మేలు చేశారు. పరాయి మతస్థులను కూడా ఖండించారు. స్వధర్మికులో ఏదైనా తప్పులు చేసినా, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తున్నా కూడా వాళ్ళని కూడా వాళ్ళ అజ్ఞానం తొలగించే విధముగా జ్ఞానవంతులుగా చేస్తున్నటువంటి స్త్రీమూర్తి సత్యభామ గారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా, స్త్రీమూర్తులు అందరూ కూడా సత్యభామ గారికి మనం అందరం కూడా అండగా ఉందాం. సత్యభామ గారి కుటుంబానికి మనం అండగా ఉందాం. సత్యభామ గారితో నడుద్దాం. సత్యభామ గారి యొక్క పిలుపు కోసం మనం అందరం కూడా ఎదురు